సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంధ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంధ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమ మహిమ యేసుకే. మహిమ మహిమ మన యేసుకే. మహిమ మహిమ యేసుకే. మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో. మహిమ మహిమ యేసుకే. మహిమ మహిమ మన యేసుకే. మహిమ మహిమ యేసుకే. మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా. మహిమ మహిమ యేసుకే. మహిమ మహిమ మన యేసుకే. మహిమ మహిమ యేసుకే. మహిమ మహిమ మన యేసుకే. మహిమ మహిమ యేసుకే. మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. 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 హల్లెలూయా. నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు
నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఈ పాటి వాడని నేను సత్యంగాను ప్రేమించావు, పంచలంచెలు భరించి సత్యంగాను దీవించావు. హీనుడనైన నన్ను నీవెంతగాను బలపరచావు, శ్రీశ్రీసుమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. మనము కార్యక్రమంలోకి ముందుకెళ్ళాలి, అదర్వైజ్ ఆలస్యం అవుతుంది. దూర ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి చాలా మంది. మనం త్వరగా ముందుకెళ్దాం. శామ్యుల్ నెక్స్ట్ ఎవరు ఉన్నారా? అందుబాటులో ఉన్నారా? మంచిది. అయితే ఈ సమయంలో మనము కార్యక్రమంలోకి ముందుకెళ్దాం. బ్రదర్ నిర్మల్ ఉన్నారా? అవైలబుల్ ఉన్నారా? నిర్మల్, మంచిది. అయితే ఈ సమయంలో ఏజేసీ పాస్టర్ ముందుకు వచ్చి ప్రభు మహిమంతమై గ్రీటింగ్స్ తెలియజేస్తుంది. తర్వాత మనం ముందుకెళ్దాం. పాస్టర్ ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. కుటుంబానికి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. తర్వాత ఇంకొక పాట పాడుకొని మెసేజ్లోకి వెళ్దాం. ప్లీజ్ కమ్. ఈనోక్ బేబీకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈవెన్ నవ్యకి ఇంకా బ్రదర్ శామ్యుయల్కి కంగ్రాచులేషన్స్. తన కుటుంబం అందరికీ నిజంగా ఇట్స్ అ వెరీ గ్రేట్ గిఫ్ట్. దేవుడు ఒక బహుమానం ఇచ్చినాడు. సో ఐ థింక్ నవ్య ద్వారక సిస్టర్ అనుకుంటా, తను పాస్టర్ గారి పేరుకి వచ్చి ఈనో బేబీకి పేరు పెట్టాలన్నప్పుడు తను చెప్పారు. నాకు కూడా చెప్పలేదు పాస్టర్ గారు, కానీ మేము ప్రార్థన చేస్తుండే ఈనోకి ఏదో ఒక మంచి పేరు పెట్టాలా, దేవుని ప్రణాళిక ప్రకారం పెట్టాలన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనలో ఈనోక్ అనే పేరు బయలుపరిచారు. సో ఈనోక్ ఎందుకు అని మేము ఆఫ్కోర్స్ దేవుని ప్రణాళికను అడిగినప్పుడు దేవుడు ఈ విధంగా చెప్పారు. ఏంటంటే ఈనోక్ ఏ విధంగా అయితే దేవుని నడుచుకున్నాడు బైబిల్లో, దేవునిలో డెడికేటెడ్, తెలుగులో ఏం చెప్తాడు, సమర్పించుకున్నాడు. అండ్ ఎంత డెడికేటెడ్గా ఉన్నాడో దేవునికి ప్రణాళిక. సో అలాంటి ప్రణాళిక ఈనోక్ బేబీకి దేవుడు కలిగి ఉన్నాడు. సో మేమందరం ప్రార్థన చేసాం, మనం సంఘంగా ప్రార్థన చేసాం. ఏంటంటే ఈనోక్ దేవుని భయంలో, దేవుని భక్తులో ఇంకా ఎదగాల. అండ్ మనమందరం సపోర్ట్ చేసి ప్రార్థన చేస్తూ ఉండాలా. సో మనకందరు తెలిసినది ఇది జెనసిస్ 1
1 and 2. సిస్టర్ శ్రావణి చదువుతుంది తెలుగులో. అఫ్ కోర్స్ ఇది మనకు అందరికి తెలుసు, చిన్నపిల్లలకి ఇంకెక్కువ తెలుసు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్, అండ్ నౌ ది ఎర్త్ వాస్ ఫార్మ్లెస్ అండ్ ఎంప్టీ, darkness was over the surface of the deep, and the Spirit of God was hovering upon the waters. నిజంగా తల్లిలుగా సిస్టర్ నవ్య చెప్తుంది, లైక్ వి ఆఫ్ కోర్స్ పేరెంట్స్, ఈవెన్ బ్రదర్ శామ్యుల్ చెప్తారు, పిల్లలు పుట్టినప్పుడు మనకి ఎన్నో సమస్యలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు సిక్ అవ్వడం, వాళ్ళు స్లీప్లెస్ నైట్స్, నిద్ర ఉండదు, వాళ్ళకి టైంకి ఫుడ్ పెడతా ఉంటారు. సో ఇట్ ఈస్ అ సాక్రిఫిషియల్ జాబ్. సో అలాంటి సమస్యలో ఉన్నప్పుడు కూడా, అలాంటి ఆఫ్ కోర్స్ బేబీస్ మనకి చాలా చాలా మటుకు ఆనందం కూడా తెస్తుంది, కానీ ఆఫ్ కోర్స్ మనకు స్ట్రగుల్స్ కూడా ఉంటుంది. అలాంటి సమయంలో కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళికతోని he can make amazing things from all the struggles that we go through. మనం సమస్యలతో వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఆ సమస్యల్ని మనకి ఒక ఆశీర్వాదంగా మార్చుతాడు అని ఈ వాక్యం ద్వారా మనం తెలియజేసుకోవచ్చు. ఏంటంటే మన విశ్వాసం, దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి కష్టకాలంలో కూడా, ఎలాంటి మనకు అయ్యో ఇది ఏమవుతుందని ఆయన టైంలో కూడా దేవుడు దాని ద్వారా ఒక గొప్ప ప్రణాళిక నెరవేర్చుకుంటాడు అని మనము చెప్పుకున్నచ్చు. సో ఈనోక్ ద్వారా అండ్ దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అని మేము విశ్వాసంతో మేము నమ్ముతున్నాం. అండ్ ఆ ప్రణాళిక ద్వారా మనము కూడా ఈనోక్ని సపోర్ట్ చేస్తూ ఇంకా దేవుళ్ళ భయం భక్తిలో ఎదగాలని మనం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. మే గాడ్ బి గ్లోరిఫైడ్. థ్యాంక్ యూ. చెప్పలు మహిమపరచుదాం. అలాగే ఏజీసీ సంఘ సభ్యుడు స్టాఫ్ మెంబర్ బ్రదర్ జీ జాన్ కూడా ముందుకు వచ్చి ప్రభు కాబట్టి ప్లీజ్ తను వచ్చి గ్రీటింగ్స్ ప్రభు మహిమార్థమై షేర్ చేసుకోవాల్సిన కోరుచున్నాను. ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాను. వేదికపై అలంకరించిన మా దైవజనులు ప్రతి ఒక్కరికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా శామ్యుయల్, సిస్టర్ నవ్యకి మళ్ళీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. మళ్ళీ కీర్తన గ్రంథము 126 అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 3వ వచనంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అయి ఉంటుంది. సో ఈ యొక్క బహుమానాన్ని దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు, ఈనోక్ అనే బహుమానాన్ని. సో ఈ యొక్క బహుమానాన్ని దేవుని కొరకు వాడు మంచిగా బలంగా దేవుళ్ళు వాడబడాలని, అంతేకాకుండా దేవుని యొక్క సేవ చేయాలని. ఇందాక పాస్టర్ చెప్పినట్టుగా బైబిల్లో మొదటి వ్యక్తి ఎవరంటే ఈనోకు దేవునితో నడిచాడు అని ఉంటుంది మన పాత నిబంధన గ్రంథంలో. సో అలాంటి సహవాసము కలిగి ఉన్న దైవభక్తుడు మళ్ళీ ఈనోకుతో, అదేవిధంగా అదే మార్గంలో మళ్ళీ ఈనోకు కూడా మళ్ళీ నడవాలని, ఆయన యొక్క అడుగుజాడలో పెరగాలని. తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా ఉంటుంది ఈ విషయంలో. సో ఆ యొక్క బాధ్యత మళ్ళీ శామ్యుయల్, అదేవిధంగా సిస్టర్ నవ్య మరి సక్రమంగా నెరవేర్చాలని, దేవుని యొక్క భయభక్తుల్లో మళ్ళీ ఈనోక్ని పెంచాలని నేను కోరుకుంటూ, మళ్ళీ మరొకసారి ఈఎస్జీసీ సంఘము ద్వారా మరి మా యొక్క కుటుంబం తరఫు నుంచి ఈ కొద్ది మాట అయితే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో కొద్దిసేపు మనం ప్రభుని ఆరాధిస్తాము. సోదరుడు కిరణ్ దయచేసి ముందుకు వచ్చి ఒక పాటలో ఆరాధనలో నడిపిస్తుండగా కలిసి దేవుని స్తుతించి మహిమపరుస్తాము. కొద్దిసేపు దేవుని ఆరాధించడానికి పాట, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకే అర్పించి కీర్తింతును అని పాట పాడి దేవుని కనపరుద్దాం. అందరూ కలిసి నాతో కలిసి పాడండి. సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీ సంతోషము పరిపూర్ణమగునుగాక. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేవేల దేవదూతలతో కొనియాడబడుచున్నప్పుడు ఆ మందిరం యొక్క గడప పునాదులు అదిరి అలాగూ ఆరాధించబడుతున్న దేవుడు. ఆమేన్. కలిసి దేవుణ్ణి గనపరుద్దాం. చేతులు తెచ్చుకున్న వారందరూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి గనపరుద్దాం.
పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును ఆశ్రయమైన నా యేసయ్యా, సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ఎన్నడూ చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏనాటి. అందరూ చెప్తాం, నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏనాటి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకే అర్పించి కీర్తింతు. గట్టిగా పాడదాం. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును అవునైనా ఆశ్రయమైన యేసయ్యా, జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. సారే పైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా, శోధనలెన్నో ఎదిరించగను నన్ను సోలిపోనివ్వగా, సారే పైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా, శోధనలెన్నో ఎదిరించగను నన్ను సోలిపోనివ్వగా, ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా, ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నానులే ప్రతి అడుగునా, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. చూద్దాం. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నాలో నాయే మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. చెప్దాం. నాలో నాయే మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నాయే మంచి చూసావయ్యా, చప్పుడు పోదాం. నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నాయే మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. ఏ మంచి నాలోనా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకే అర్పించి కీర్తింతును. చప్పుడు కొడుతూ చెప్తాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు
పక్షమై యేసయ్యా నీవు నా పక్షమై ఓ మమ్మల్ని దీవించుచు వచ్చుచున్న దేవుడా నీకు స్తోత్రం. దీవింతులు కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితులు కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితులు కోసమే ఆశ్రయమైన చప్పట్లు కొడుతూ జీవితులు యేసయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా, పరిశుద్ధుడా ఆకాశం వైపు చేతులెత్తి హృదయపూర్వకముగా నీలో నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల శాశ్వత కృపగా మారేను. చెప్పు ఈ కృప అవునైనా శాశ్వత కృపగా మారేను. ఇదిగో యేసయ్య నామం పైకెత్తండి. ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 నన్నింతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే నన్నింతవరకు ఆదుకున్నావే. నా మనసుతో ఆరాధుతూ నా బలముతో గ్లోరీ ప్రేమించేను. నా మనసుతో ఆరాధుతూ నా మనసుతో ప్రేమించేను. ఆరాధన 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 ఆత్మతో పాడదాం. ఆరాధన ఆరాధన మందిరం యొక్క గడప పునాదులు అనాలి. ఆరాధన ఆరాధన బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆరాధన 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 జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోని మనకు జయమే. యేసు రక్తము యేసు నామము నీ నామముల కన్నా పైన, జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోని మనకు. చప్పట్లు కొడుతూ అదిగో దేవుని శక్తి చేత నింపబడు.
నీ ప్రసన్నతకై మీకు స్తోత్రం. మీరు మా మధ్యలో సంచారము చేయించినందుకు కృతజ్ఞతలు. మీ చిత్తము మా ఎడలా బయలుపరిచి మీ ఆలోచన యావత్తు ఈ ప్రాంతంలో నెరవేర్చబడుగాక. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు ప్రతి ఒక్క హృదయానికి కలుగునుగాక. దీనికి స్తోత్రం. ఈ ఆరాధన ఆరంభం నుంచి ముగింపు వరకు మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని ప్రార్థన చేయించు. ప్రభువానికి స్తోత్రం. ఈ కుటుంబము నిశ్చయముగా వర్ధులుగాక, బలాభివృద్ధులందునుగాక. యెహోవా మందిరములో నాటబడి నిశ్చయముగా ఈ కుటుంబము బలాభివృద్ధులందుచు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద దైవిక శక్తి కొమ్మరింపబడునుగాక. ఈ కార్యములు సఫలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య శక్తిగల నామములో ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి. అందరం ఒక్కసారి చెప్దాం, ఆమేన్. కూర్చుందాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. చక్కటి ఆరాధన నడిపించిన సోదరుడు కిరణ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఇప్పటి వరకు అనేకమైన పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతించి మహింపరిచాము. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. పాటల ద్వారా ఆరాధించిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ముందు కార్యక్రమంలోకి వెళ్దాం. అయితే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి కుటుంబస్తులు ఇంకా చాలామంది కనిపించట్లేదు. సిస్టర్ ద్వారక దయచేసి ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి. ఇక్కడ అందరికీ దయచేసి అందరిని బయటికి పంపించండి. ప్రేయర్స్లో పాల్గొనాలి కదా. సో దయచేసి ఇంకెవరైనా ఉంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బంధువులు, మిత్రులు, దయచేసి అందరూ కూడా ప్రార్థనలో కూర్చోవలసింది మనం చేయించున్నాను. ఎవరైనా ఒక మాట చెప్పండి వాళ్ళకి. మంచిది. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని, లేఖనాలను మనం చదువుకుందాం. దాసరి రత్నరాజు గారు దయచేసి ముందుకు వచ్చి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 4 వచనాలని చదవాల్సిందిగా కోరుచున్నాను. దాసరి రత్నరాజు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 4 వచనాన్ని చదువుతుండగా మనందరూ కూడా వాక్యం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఈ వాక్యం ఎంత పర్యంతం. మరి దైవజనులు ఉన్నారు, దయచేసి వారు ముందుకు రావాల్సిందిగా, వేదికపై రావాల్సింది మనం చేయించున్నాను. మరి పాస్టర్ గిడియన్ గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేయించున్నాను. అలాగే పాస్టర్ కిరణ్ గారు కూడా దయచేసి ముందుకు రావాల్సింది మనం చేయించున్నాను. దయచేసి రండి. వేదికను అలంకరించిన దైవజనులు అందరిని బట్టి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దామా? చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్య పరిచయంలోకి వెళ్ళక ముందు మరి శామ్యుయల్ యొక్క పెద్దన్న గారు రెవరెండ్ సాకా పాల్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. తను ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడి ప్రభుని స్తుతిస్తుండగా మనందరం కలిసి దేవుని స్తుతిస్తాము. శామ్యుయల్ ఎవరైనా ఉన్నారా ఇంకా కీబోర్డ్ ప్లే చేయడానికి? నువ్వే ఉన్నావా? ఓకే. ఈ సాంగ్ తర్వాత ఐ విల్ రిక్వెస్ట్ శామ్యుయల్, నవ్య, ఈనోక్తో పాటు వచ్చి ముందు కూర్చోవాలి. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత ప్రాబ్లీ దే కెన్ డూ దాట్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము సంతోషించి ఉత్సహించదమని దేవుని యొక్క వాక్యములో రాయబడినది. ఈ రాత్రికాల సమయంలో మనందరం ఈ రీతిగా కూడుకుని ప్రభు యొక్క నామమును స్తుతించడానికి గల కారణము, మా సహోదరుడు గమానీలకు దేవుడు అనుగ్రహించిన ద్వారకాను ప్రేమించిన జ్యేష్ఠ కుమారుడు సమూయేలు యొక్క జీవితంలో ఆయన చేసిన మేలు, వివాహాన్ని ఆయన జరిగించి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఒక కుమారుని దేవుడు దయచేస్తారు. ఆ బిడ్డను సంవత్సరం పొడుగున తన దయాకిరీటమును ధరింపచేసి ప్రభు చేసిన బిడ్డ విషయంలో చేసిన మేలు కొరకై ప్రభును స్తుతించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు.
అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ మరి ప్రారంభం నుండి ఇంతవరకు వారికి నడిపించినటువంటి దేవుని యొక్క దాసులు అధ్యక్షులే కాదు, ఈ సమయంలో దేవుని యొక్క వాక్య వర్తమాన్ని అందించడానికి మనం వచ్చాం. ఈ పాట తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి మన మధ్య ఉన్నటువంటి డేవిడ్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక నలిగించిన దైవ సేవకులకు, దేవుని యొక్క దాసులకు నా ప్రత్యేక వందనాలు. మా యొక్క సహోదరుని యొక్క సమయంలో మా కుమారుడు వారి కుటుంబ పక్షముగా నా ప్రత్యేక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఆయనను ఎక్కువగా ప్రభువును స్తుతించారు. ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసినటువంటి ఘనమైనటువంటి పనిని బట్టి ప్రభువును స్తుతించారు. దేవా యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవా యెహోవా బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే. సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సర్వదా నేను స్తుతించగను. సర్వదా నేను స్తుతించగను. పరమాకాశపు భూతల సేనలు పొగడగా మీరు ప్రేమామయుని స్తోత్రము చేయగా, ప్రేమామయుని స్తోత్రము చేయగా, పరమానందుని స్మరించను. పరమానందుని స్మరించను. యెహోవా స్తుతి పాత్రుడా పరిశుద్ధాలయ పరమ నివాస దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కలుగు చేసిన ఈ సర్వ సృష్టి దేవుని ఏ రీతిగా మహిమపరుస్తున్నదో ఈ యొక్క కీర్తనలు దైవజనుడు తెలియచేస్తారు. ఆయన కలుగు చేసిన సమస్త సృష్టి సకలము కూడా ప్రభువును ఏ రీతిగా మహిమపరుచుందో అనే భావాన్ని తెలియచేసేటువంటి కీర్తన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి గారు అందుకుని ఈ కీర్తన రాస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు అవకాశం నాకు అనుగ్రహించిన అధ్యక్షులైన వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి మన మనిషిలో కొంతమంది సేవకులు ఉన్నట్లు గమనిస్తున్నాను. దయచేసి ఒక 2 చైర్లు అటువైపు కూడా వేస్తే పాస్టర్ జాన్ గారు దయచేసి ముందుకు రావాల్సి మనవి చేయించున్నాను. ప్లీజ్ కమ్. మంచిది. అలాగే శామ్యుల్ ఇటే ఉండు. నవ్య అండ్ అలాగే బర్త్డే బాయ్ దయచేసి రండి. ఎక్కడున్నారు? శామ్యుల్, నవ్య అండ్ ఈయన దయచేసి మీ కొరకు స్పెషల్ సీట్ ఉంది, ఇక్కడ కూర్చోవాలి మీరు. ఇట్స్ యువర్ డే అండ్ ఎస్పెషల్లీ ఈనోక్స్ డే. అందరూ కూడా చప్పట్లు కొట్టి కుటుంబాన్ని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమున మహిమ కలుగును గాక. మనము వాక్య పరిచయలోకి వెళ్ళక ముందు పాస్టర్ గిడియన్ గారు క్లుప్తంగా వాక్యం కొరకు ప్రార్థించవలసిందిగా, వాక్య పరిచయ కొరకు ప్రార్థించవలసిన కోరుచున్నాను. అటు త్వరత వెంటనే ఆ వాక్యంలోకి వెళ్దాం. అందరు నవ్వండి కొద్దిసేపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఏ బర్త్డే ఫంక్షన్కి వచ్చామా? శామ్యూయలు నా చేతిలో పెరిగినటువంటి కుమారుడు చక్కటి వాయిద్యాలు మా సంఘంలో బాగా ప్రాక్టీస్ చేసి బయటికి వెళ్ళి ఇప్పుడు సొంతంగా తను ఎదిగిన విధానాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఆ సమయంలో వారు ఒక కుమారుని కూడా కలిగి ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రాముఖ్యంగా గమానేల్ గారి ఫ్యామిలీ చాలా దైవభక్తి కలిగినటువంటి ఫ్యామిలీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు మంచి కుమారుని కూడా ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రార్థనతో ఈ కొడుకుని ప్రారంభిద్దాం. ప్రారంభించుకుందాం. పేరు ఓకే, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, మహాగణుడా,
మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రాముఖ్యంగా ఇదిగో ప్రభువా, మరొక మారు మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నా. గమానీయులు గారిని ప్రేమించి మరి సామ్యూల్ని ఇచ్చారు. సామ్యూల్ని ప్రేమించి దేవా, మరి తన యొక్క సత్యమాన్ని ప్రేమించి ఇద్దరిని మీరు ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆదికాండం 1:28 ప్రకారం ప్రభువా, మీ బిడ్డలను మీరు బలపరిచారు, ఆదరించారు. ఇదిగో ప్రభువా, మరి గర్భఫలం మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి నాయన ప్రభువా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని మీరు సెలవిస్తున్నారు. కానీ మీరు స్వాస్థ్యాన్ని అనుగ్రహించారు, అందుని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, కుమారుని మీరు దర్శించండి. నాకు ప్రభువా మీ ఆత్మచేత నింపండి. ఇదిగో ప్రభువా, మరి నాయన తండ్రి ప్రభువా, మరి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ కుమారుడు ఎదుగుచుండగా పెద్దల దయందును దేవుని దయందును వడుతున్నట్లుగా కృప చూపండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, దేవుని యందు భయభక్తులు కలిగి రాబోయే కాలంలో ఉన్నతమైనటువంటి శిఖరాలు బిడలెక్కినట్లుగా సహాయించండి. ప్రాముఖ్యంగా ఆ కుమారుని బట్టి కుటుంబీకులు, రక్త సంబంధులు అందరూ ప్రభువా సంతోషించినట్లుగా, ఆ కుమారుడు పెరుగునట్లుగా మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యోపదేశం అందిస్తుండగా మీ బిడ్డలను మీరు బలపరచండి. మీ దాసుని మరుగు చాటున, ఆయన సిలువ చాటున మరుగుపరచండి. మరి ఏ వర్తమానం అయితే ఈ స్థలంలో కావాలో అటు వర్తమానం మీ దాసుని ముఖాంతరములో నుండి మీరు సూటిగా దాటిగా మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కూడికి అంతము నుండి ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్ష మంచి నడిపించి, ఇక ముందున్న సమయంలో మీరే మాకు తోడుగా నడిపించి మీరు మహిమ పొందమని, మా ప్రియులను మీరు వాడుకొని మీరు బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గిడియన్ గారు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఈనొక యొక్క మొదటి పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞత కూటాన్ని కుటుంబం ఏర్పాటు చేసుకొని ఉండగా, మరి మీరందరూ వారి కుటుంబం యొక్క ఆహ్వానాన్ని అందుకొని వచ్చేసినందుకు మీ అందరు కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని కుటుంబం తరపున తెలియజేస్తున్నాను. అలాగే ఈనోక్ యొక్క కుటుంబస్తులందరికీ కూడా మరి ఎల్షదాయ్ ఏజీ చర్చ్ తరపున, అలాగే మా కుటుంబం తరపున కూడా మరి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈనోకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో డిలైటెడ్, మరి ఎంతో ముద్దుగా కనిపిస్తున్నాడు, అందంగా ఉన్నాడు. అండ్ దేవుడు తన కృపను బట్టి, ఎస్ ఈ స్మైలింగ్, 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాడు దేవుని అద్భుతమైన కృపను బట్టి. సో డిలైటెడ్ ఫర్ దిస్. దేవుడు ఇంకను ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని మా ప్రార్థన. మరి ఇంతకుముందు పాస్టర్ గిడియన్ గారు చెప్పినట్లే, అవును, ఈ కుటుంబము మరి దేవుని భయభక్తుల్లో కొనసాగుతుంది. గమన్యల్ గారిని కొన్ని సందర్భాల్లో అఫ్కోర్స్ కలుసుకుంటుంటాను. సోదరి ద్వారక, అలాగే శామ్యుల్ కూడా అప్పుడప్పుడు సంఘానికి వస్తుంటాడు. అండ్ సోలమన్ అఫ్కోర్స్ ప్రభులో ఉన్నాడు. మరి కుటుంబము ఆధ్యాత్మికంగా ఎదుగుతుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. దయచేసి అందరు కూర్చోండి అమ్మా, దయచేసి కూర్చోవాలి, మాట్లాడకూడదు. దయచేసి అందరు కూర్చోండి. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత మాట్లాడుకోవాలి. యేసు ప్రభు సన్నిధిలో ఉన్నాం, దయచేసి కూర్చోండి. సో దేవుడు ఇంకనూ ఈ కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ దీవించి ఆశీర్వదించాలని నా యొక్క ప్రార్థన. అయితే చాలా సంతోషం, బంధుమిత్రులు అందరూ ఉన్నారు, సంఘస్థులు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు దయచేసి చర్చ్ డుమ్మా కొట్టకండి. ఈరోజు ఎవరూ కనిపించలేదు సిస్టర్ ద్వారక యొక్క బంధువులు. సో అలా చేయకూడదు, ఎందుకంటే మనము దేవుని సన్నిధికి మొదటి స్థానం ఇవ్వాలి. కొద్దిమంది అయినా వస్తే బాగుండదు, ఎవరు కనిపించలేదు. సో కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ముందుగానే ప్లాన్ చేసుకొని వస్తే బాగుండదని అనిపించింది. సో ఆ విషయంలో దయచేసి శ్రద్ధ వహించవలసిందిగా మనం చేస్తున్నాను. నేను కొద్దిసేపు దేవుని వాక్యాన్ని పంచుకుంటాను, ఎందుకంటే చాలామంది చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు. సో కనుక క్లుప్తంగానే వాక్యాన్ని పంచుకుంటాను. కానీ మీరందరూ కూడా శ్రద్ధపూర్వకంగా కొద్దిసేపు వాక్యాన్ని వినవలసిందిగా నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒకసారంట ఒక 5 ఏళ్ల అబ్బాయి, మరి తన ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల ఉంది. ఆ కుక్క పిల్లకు ఇంటి వెనకాల మంచి బ్రష్ తీసుకొని కోల్గేట్ టూత్పేస్ట్ వేసి ఆ కుక్కకి బ్రష్ చేస్తున్నాడంట, ఆ పళ్ళు బ్రష్ చేస్తున్నాడంట.
అది చూసిన తండ్రి చాలా ఆశ్చర్యపడ్డాడు. అరే ఏంట్రా, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ బ్రష్ని తీసుకొని కుక్కకు బ్రష్ చేస్తున్నావు ఏంటి అని అంటే, లే డాడీ ఏమీ బాధపడకు, నేను ప్రతిరోజు ఎలాగైతే బ్రష్ చేసి మళ్ళీ అక్కడే నీ బ్రష్ని పెడతానో మళ్ళీ ఈరోజు కూడా పెడతాను, ఏం చింతించుకో అని చెప్పేసి అంటున్నాడు. పాపం నాన్నగారు తెలియదు, ఈయన అలా ప్రతిరోజు చేస్తున్నాడు. పిల్లలు ఎస్ చాలా ముద్దుగా ఉంటారు, చూడముచ్చటగా ఉంటారు, కొన్నిసార్లు నాటీగా కూడా ఉంటుంటారు. మరి ఈ తరంలో చిన్నపిల్లల్ని ప్రభు యొక్క క్రమశిక్షణలో పెంచడం అనేది సులువైన విషయం కాదు, చాలా సవాలుతో కూడిన విషయాలు. మనందరికి తెలుసు ఈ రోజులో ఉన్న తరం ఎంత ఫాస్ట్గా ఉన్నారో, రైట్? సో ఇలాంటి పాపముతో నిండి ఉన్న ఈ లోకంలో దేవుని యొక్క భయభక్తుల్లో వారిని పెంచాలంటే అదొక గొప్ప సవాలు. కానీ దేవునికి స్తోత్రం, మన పిల్లలను దేవుని యొక్క భయభక్తుల్లో ఎలా పెంచాలో మరి 10 మంది 10 సలహాలు ఇవ్వచ్చు, కానీ మనకు అల్టిమేట్ అథారిటీ బైబిల్. దేవుని యొక్క ఈ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియజేస్తుంది మన పిల్లల్ని ఏ రీతిగా మనం పెంచాలి, ఏ రీతిగా క్రమశిక్షణలో పెంచాలనే విషయము పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. సో ఈ సాయంత్రకాల సమయంలో నేను పంచుకునే విషయాల్లో క్రొత్తది ఏమీ లేదు. క్రొత్తది ఉందంటే ఒక రీతిగా భయపడాలి, ఎందుకంటే ఏదో తప్పుడు బోధలు వస్తే క్రొత్త విషయాలు వస్తాయి. సో క్రొత్తది ఏం లేదు, బైబిల్లో ఉన్నదే పంచుకోబోతున్నాను. సో శామ్యూల్, నవ్య ఈ విషయాలు చాలాసార్లు విని ఉండవచ్చు, కానీ ఇట్స్ అ రిమైండర్, మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నాను. సో బైబిల్లో నుండి కొన్ని హెచ్చరికలను మనం ఈ సాయంత్రకాల సమయంలో ధ్యానించుకోబోతున్నాము. దాంట్లో ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ఇంతకుముందు సహోదరుడు చదివాడు. మరొకసారి నేను చదివి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనము, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఈ రాత్రి నేను పంచుకునే అంశము మీ పిల్లలను ప్రభు శిక్షణలో పెంచుట. మీ పిల్లలను ప్రభు శిక్షణలో పెంచుట. చూడండి, పిల్లలు చాలా ప్రాముఖ్యమైన వారు. ఈ పిల్లల్ని మనం చూస్తున్నాం కదా, వారే మన దేశం యొక్క భవిష్యత్తు, వారే మన సంఘం యొక్క భవిష్యత్తు, వారే మన సమాజం యొక్క భవిష్యత్తు. సో పిల్లలు ఏ రీతిగా పెరుగుతున్నారనేది చాలా ప్రాముఖ్యం. మీలో కొంతమందికి చిన్నపిల్లలు ఉండకపోవచ్చు, పెద్దవారు అయిపోయి వారు ఉద్యోగాలు చేసుకుంటుండొచ్చు, వేరే ప్రాంతాల్లో జీవిస్తుండొచ్చు. కానీ మన సంఘంలో ఉన్న పిల్లలు ఎలా ఎదుగుతున్నారనేది మనం ఆలోచించాలి. అలాగే మరి మన చుట్టూ సమాజంలో ఉన్న పిల్లలు ఏ రీతిగా ఎదుగుతున్నారనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే వారు పెరిగే విధానము మనందరినీ కూడా ప్రభావితం చేస్తుంది. సో కనుక పిల్లలు దేవుని భయభక్తులో పెరగడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. పిల్లల్ని దేవుని యొక్క భయభక్తుల్లో పెంచాలంటే మన సొంత శక్తితో సాధ్యం కాదు. దానికి దేవుని జ్ఞానం ఎంతగానో అవసరము. సో కనుక దేవుని వాక్యాన్ని మన ముందు పెట్టుకొని దేవుని యొక్క భయభక్తులో పిల్లల్ని పెంచాల్సిన అవసరత ఎంతకైనా ఉంది. సో కాబట్టి పిల్లల్ని మనం ఏ రీతిగా పెంచాలి అనేది ఒక మాటలో గనక చెప్పుకున్నట్లయితే, ప్రభు ఈ రాత్రి మన జ్ఞాపకం చేసే విషయం ఇదే. మన పరలోకపు తండ్రి మనతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడో మీరు కూడా మీ పిల్లలతో అలాంటి సంబంధం కలిగి ఉండాలి. మన పరలోకపు తండ్రి మనతో ఎలాంటి సంబంధం అయితే కలిగి ఉన్నాడో మీ పిల్లలతో మీరు అలాంటి సంబంధం కలిగి ఉండాల్సిన అవసరత ఉంది. మరి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనము దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించాలి, అలాగే దేవుని పోలి నడుచుకోవాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని 1వ వచనంలో చూస్తున్నాము. దేవుని పోలి నడుచుకోవాలి. సో దేవుడు మనతో ఎలాంటి సంబంధం అయితే కలిగి ఉన్నాడో మనం కూడా మన పిల్లలతో అలాంటి సంబంధం కలిగి ఉండాలి. అయితే దేవుడు తన పిల్లలైన మన పట్ల ఒక గురి కలిగి ఉన్నాడు. ఆ గురి ఏంటంటే రోమా 8:29 కనుక చూస్తే, మనందరం కూడా క్రీస్తు స్వరూపంలో మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు. అది దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం. మనం కేవలము ఆశీర్వాదాలు పొందుకొని ఈ భూ సంబంధమైన
మరి విషయాల్లో చిక్కుకొని ముందు కొనసాగడం మాత్రమే కాదు, కానీ మనందరము కూడా రక్షింపబడిన మనందరము క్రీస్తు వలె మార్చబడాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. అలాగే తల్లిదండ్రులైన మనము కూడా మన పిల్లల పట్ల కలిగి ఉండాల్సిన మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే, నా కుమారుడు నా కుమార్తె క్రీస్తు వలె మార్చబడాలి. డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవన్నీ తర్వాత మొట్టమొదటిగా మనము కలిగి ఉండాల్సిన ఉద్దేశం ఏంటంటే, నా కుమారుడు నా కుమార్తె క్రీస్తు వలె మార్చబడాలి. దాని కొరకు నేను ప్రయాసపడాలి. దేవుని వాక్యంలో 2 గొప్ప ఆజ్ఞలు ఉన్నాయి, మనందరికీ తెలిసినవే. ఆ ఆజ్ఞలు మన పిల్లలు నెరవేర్చాలనే భారం మనం కలిగి ఉండాలి. దేవుడు మనకిస్తున్న లక్ష్యం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు మనకిస్తున్న లక్ష్యం ఏంటంటే, మీ పిల్లలు తమ జీవితాలను క్రీస్తుకు సమర్పించుకొని దేవుని మరియు ఇతరులను ప్రేమించే విషయంలో ఎదగాలి. మీ పిల్లలు క్రీస్తుకు వారి జీవితాలని సమర్పించుకొని దేవుని మరియు ఇతరులను ప్రేమించడం విషయంలో ఎదగాల్సిన అవసరం ఉంది. అది మనకు ముందున్న లక్ష్యము, అది మన ముందున్న గురి. అది శామ్యుల్ మరియు నవ్యకు దేవుడిస్తున్న గురి. సో మీ కుమారుడు ఈనోక్ తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి. సో అలా జరగాలంటే మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే, తనని సాధ్యమైనంత తొందరలో రక్షణలోకి నడిపించాలి. మీ పిల్లలను రక్షణలోకి నడిపించాల్సిన అవసరం ఉంది. అది చాలా ప్రాముఖ్యం. ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ పుట్టిన వెంటనే మనం ప్రార్థించాలి, ప్రభు అదిగో నా కుమారుని రక్షణలోకి నడిపించే కృప నాకు దయచేయండి. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనది. మనం మంచి విద్య ఇవ్వచ్చు, మంచి వసతులు ఇవ్వచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించవచ్చు, కావాల్సిందల్లా ఇవ్వచ్చు, కానీ మన బిడ్డలకు గనక రక్షణ లేనట్లయితే ఇవన్నీ సున్నా, పెద్ద సున్నా. కనుక వారిని రక్షణ అనుభవంలోకి నడిపించాల్సిన అవసరం ఉంది. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల రక్షణ విషయము మరి సంపూర్ణంగా సండే స్కూల్కి వదిలేస్తారు. సండే స్కూల్ టీచర్స్ చూసుకుంటారులే, వారు బోధిస్తారులే అనుకుంటారు. సండే స్కూల్ టీచర్స్ మరి పిల్లలతో గడిపే సమయము వారంలో 2 గంటలు మాత్రమే. కానీ తల్లిదండ్రులుగా మీరు ప్రతిరోజు వారితో అనేక గంటలు గడుపుతారు. కనుక మనం వారిని ప్రభావితం చేయాలి, మనము వారిని రక్షణలోకి నడిపించాల్సిన అవసరం ఉంది. అయితే మన పిల్లలు రక్షణలో ఎదుగుతున్నారో లేదో ఎలా తెలుసుకోగలమంటే, వారి ఫలమును బట్టి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 16 నుంచి 20 వచనాల్లో యేసుప్రభువు అంటాడు, ఒక వృక్షమును, ఒక చెట్టును మనం ఎలా గుర్తుపట్టగలమంటే, ఆ వృక్షము ఇచ్చే ఫలమును బట్టి. సో మీ పిల్లలు ఎలా జీవిస్తున్నారు? రక్షణ పొందుకున్నట్లయితే, నిజంగా రక్షణ పొందుకున్నట్లయితే ఏదైనా ఫలం కనిపిస్తుందా? చాలామంది క్రైస్తవులు అని చెప్పుకునే వారి జీవితాలు కనుక చూస్తే అస్సలు పెద్ద క్వశ్చన్ మార్క్ నా హృదయంలో, మనస్సులో. మీరు రక్షణ పొందుకున్నామంటారు, మరి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నారు, బైబిల్ పట్టుకొని వస్తున్నారు, కానీ వారి జీవితంలో ఎలాంటి ఫలం అనేది కనిపించదు. సో మన పిల్లల జీవితంలో ఫలం అనేది గమనించాలి. రక్షణ ఫలం అనేది ఉందా లేదా అనేది గమనించాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉందా? ప్రార్థన పట్ల ఆసక్తి ఉందా? దేవుని పట్ల విధేయత చూపిస్తున్నారా లేదా? మనస్సాక్షి అనేది, పాపం చేసినప్పుడు మనస్సాక్షి అనేది గద్దిస్తుందా లేదా? సో మొట్టమొదటిగా శామ్యుల్ అండ్ నవ్య ఈనోక్ని రక్షణలోకి నడిపించాలి. మా పాప 6.5 సంవత్సరాలు. మరి నేను అనుకుంటాను తను రక్షణ పొందిందేమో, బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్, ఎందుకంటే ఇంకా చిన్న పాప కాబట్టి. కానీ ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తాం తల్లిదండ్రులుగా, ప్రభువా ఈ బిడ్డకు రక్షణ దయచేయండి, త్వరలో రక్షణ పొంది బాప్తిస్మము తీసుకునే కృప దయచేయండి అని తరచుగా ప్రార్థన చేస్తాం. రక్షణలోకి నడిపించడం మాత్రమే కాకుండా మీ పిల్లలను దైవ భక్తులో పెరుగుటకు వారికి సహాయం చేయాలి. తల్లిదండ్రులుగా మనకు ఆ బాధ్యత ఉంది. కేవలం పిల్లల యొక్క స్కూల్ ఫీజు కట్టడం మాత్రమే కాదు, వారికి బట్టలు ఇవ్వడం మాత్రమే కాదు, భోజనం ఇవ్వడం మాత్రమే కాదు, కానీ వారు దైవ భక్తిలో ఎదిగేటట్లు మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది. వారు ఎదుగుతుండగా ఎలా ప్రార్థించాలో వారికి నేర్పించాలి, ఎలా బైబిల్ చదవాలో వారికి నేర్పించాలి. వారు చేసేదంతా కూడా దేవునికి మహిమకరంగా ఉందా లేదా అని ప్రశ్నించుకునేటట్లు వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. వారిని క్రమశిక్షణలో పెంచాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10 మనం చూస్తున్నాం కదా, దేవుడు మనని శిక్షిస్తాడు. ఎందుకు అంటే మనము పరిశుద్ధతలో ఎదగాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో గనక మనము కూడా మన పిల్లల్ని కొన్నిసార్లు శిక్షించాలి.
కొన్ని కుటుంబాలు చూస్తే చిన్నపిల్లోడు ఏదన్నా నోరు జారి ఏదన్నా తిట్టేస్తే చూసి అబ్బో ఎంత బాగా తిట్లు తిడుతున్నాడు అనుకుంటారు, కొంతమంది సంతోషిస్తుంటారు, అదేంటో మరి. రైట్? శిక్షించాలి, ఎక్కడైతే శిక్షించాలో అక్కడ పిల్లల్ని శిక్షించి క్రమశిక్షణలో వారిని పెంచాల్సిన అవసరం ఉంది. మీ పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి అనే కోరిక తపన మీలో ఉండాలి. ఆత్మ ఫలం గురించి నేర్పించాలి. ఆత్మ ఫలములు వారు చిన్ననాటి నుండే కలిగి ఉండాలనే తపన మనం కలిగి ఉండాలి. దేవుని మహింపరిచే జీవితాలు జీవించుటకు వారిని ప్రోత్సహించాలి. అయితే కేవలము వారి ప్రవర్తన మాత్రమే కాదు, వారి యాటిట్యూడ్, వారి వైఖరిపై మనం దృష్టిని కేంద్రీకరించాలి. చాలామంది మన ముందు ప్రవర్తించవచ్చు, నటించవచ్చు, కానీ వారి యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, వారి యొక్క వైఖరి ఎలా ఉందనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో పిల్లలు రక్షణలోకి రావాలి, వారు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేయాలి. అలాగే మన పిల్లలు ఇతరులతో సరైన సంబంధాలు కలిగి ఉండడానికి మనము వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ దేవుని ప్రేమించుట, అలాగే ఇతరులను ప్రేమించుట. నిజమైన బైబిల్ సంబంధమైన ప్రేమేంటో మీ పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇతరులను ప్రేమించాలి. ఈరోజు ఉదయం కూడా మా చర్చ్లో మెన్స్ డే సందర్భంగా అదే విషయం చెప్పాను. పురుషులతో దైవ సంబంధమైన సంబంధాలు, దైవిక సంబంధాలని మనము ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరులతో విభేదాలు వచ్చినప్పుడు దాన్ని ఏ రీతిగా ఆ సమస్యకు పరిష్కారం తీసుకురావాలో పిల్లలకు నేర్పించాలి. ఇంకొకడు కొడితే మళ్ళీ తిరిగి కొట్టు అని చెప్పకూడదు. కొన్నిసార్లు క్యారెస్ చెప్తుంది, పాప ఒక ఫ్రెండ్ కొట్టిందంటే నేను అంటాను టీచర్కి వెళ్ళి చెప్పు, అదే నువ్వు కూడా వెళ్ళి కొట్టు, అలా కొడతారంటే కాదు. వారికి బైబిల్ పరమైన క్రమశిక్షణ మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. ఏ రీతిగా ఇతరులతో మాట్లాడాలో వారికి నేర్పించాలి. అలాగే సరైన స్నేహితులను ఎన్నుకోవడం నేర్పించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలు కనుక చూస్తే పిల్లలు నాశనం అయిపోవడం కారణం ఏంటంటే వారి స్నేహితులు. మనం అడగాలి పిల్లల్ని, వారి స్నేహితులు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో బయటికి వెళ్తున్నారు, వారి స్నేహితులు వారిని ఎంతగానో ప్రభావితం చేయగలరు. కాబట్టి మనము మన పిల్లలకు ఆ రీతిగా సహాయం చేయవలసిన అవసరం ఉంది. సో మన ముందున్న గురి ఏంటంటే మన పిల్లలు దేవునికి వారి జీవితాలను సమర్పించుకొని దేవుని ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి. అలా జరగాలంటే ఏం చేయాలంటే, రెండవదిగా మన పరలోకపు తండ్రి మనతో ఎలాంటి సంబంధం అయితే కలిగి ఉన్నాడో మనం కూడా మన పిల్లలతో అలాంటి సంబంధం కలిగి ఉండాలి. మన పరలోకపు తండ్రి మనతో ఎలాంటి సంబంధం అయితే కలిగి ఉన్నాడో మనం ఇతరులతో అలాంటి సంబంధం కలిగి ఉండాలి. అది మనం చేయవలసిన పని. అంటే చూడండి, అది ఎలా జరుగుతుందంటే దేవుడు మనతో కలిగి ఉన్న సంబంధాన్ని మనం ఎలా కలిగి ఉండగలమనంటే, మనము మన పిల్లలను దేవుని యొక్క భయభక్తులు పెంచుతుండగా మనము మొదటిగా మాదిరిగా ఉండాలి. మనము మన పిల్లలకు మాదిరిగా ఉండాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకు మనం చాలా విషయాలు బోధించవచ్చు, కానీ మనం బోధించే విషయాల కంటే ఎక్కువగా మన జీవితాల నుంచి వారు నేర్చుకుంటారు. సో మన జీవిత విధానం అనేది సరిగా ఉండాలి. మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నామనే విషయం వారు చూడాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు కనుక చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవాని పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. అలాగే తండ్రులైన వారు, తల్లులైన వారు వారి పిల్లలకు దేవుని గూర్చి బోధించాలని వాక్యం సెలవిస్తుంది. సో కనుక మనము ఎగ్జాంపుల్గా ఉండాలి, మాదిరిగా ఉండాలి. మనము దేవుని ప్రేమించడం విషయంలో మాదిరిగా ఉండాలి, ఇతరులను ప్రేమించడం విషయంలో మాదిరిగా ఉండాలి. అలాగే పిల్లలు చూడగలగాలి, కష్ట సమయాల్లో కూడా దేవుడు యేసయ్య మనకు సంతోషాన్ని ఇస్తాడు అనే విషయాన్ని పిల్లలు చూడాలి. కష్టాలు రాగానే అయ్యో కొంపలు ముంచుకొచ్చాయన్నట్లు మనము ఉండకుండా అలాంటి సందర్భంలో కూడా ఆనందాన్ని కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ఆనందించాలి, ప్రభువును మహింపరచాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పిల్లలు మనం చెప్పే లెక్చర్స్ ద్వారా నేర్చుకోరు, కానీ మన జీవితం ద్వారా నేర్చుకుంటారు. మన జీవితాన్ని వారు చూస్తూ ఉన్నారు. అంతమాత్రం కాకుండా మనం పిల్లలతో ఎలా వ్యవహరించాలంటే, ఒకవైపు వారిని ప్రేమిస్తుండాలి, అలాగే కృపను కూడా చూపిస్తూ ఉండాలి. మరి ద్వితీయోపదేశ కాండము నిర్గమకాండము 34వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు కనుక చూస్తే, దేవుడు దయాళుడు, అలాగే పరిశుద్ధుడు, అలాగే ఆయన
ఉగ్రత గలవాడు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. దేవుడు మనని ప్రేమిస్తాడు, దయ చూపిస్తాడు, అదే సమయంలో కొన్నిసార్లు మరి శిక్షిస్తాడు కూడా అనే విషయాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఒక తండ్రి తన కుమారుల పట్ల ఎలాగైతే కనికరము కలిగి ఉంటాడో అలాగే దేవుడు మన పట్ల కనికరము కలిగి ఉంటాడని వాక్యము మనకు సెలవిస్తుంది ప్రియ సోదరి సోదరులారా. కాబట్టి మన పిల్లలను పెంచడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, దేవుడు మనం పాపం చేసిన ప్రతిసారి వెంటనే శిక్షిస్తాడా? శిక్షించాడు. ఒకసారి అవకాశం ఇస్తాడు, 2 సార్లు అవకాశాలు ఇస్తాడు. సో మనం కూడా మన పిల్లలతో వ్యవహరించేటప్పుడు అలాగే కృప చూపించాలి, ప్రేమ అనేది ఉండాలి. ఎందుకంటే మనము జీవించని జీవితాన్ని వారు జీవించాలని కొన్నిసార్లు మనం ఆశ కలిగి ఉంటాం. మంచిదే, తప్పేం లేదు. కానీ కొంచెము గ్రేషియస్గా వారితో డీల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. పిల్లలను వేధించకూడదు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులే పిల్లల్ని వేధిస్తుంటారు, మాటలు అంటుంటారు, మాటల ద్వారా వేధిస్తుంటారు. అలాగే కొన్నిసార్లు వారిని ఇష్టానుసారంగా కొడతారు. కోపంలో ఉన్నప్పుడు వారు ఏం చేతిలో దొరికితే అది కొడతారు, దాంతో కొడతారు. రైట్. సో అలా కాకుండా మరి పిల్లలను పెంచేటప్పుడు, పిల్లలను క్రమశిక్షణ చేసేటప్పుడు కొంచెం కృప చూపించాలి, ప్రేమను చూపించాల్సిన అవసరం. ఎందుకంటే దేవుడు కూడా మన పట్ల లాంటి ప్రేమ చూపిస్తాడు. దయచేసి గమనించండి సోదరి సోదరులారా, మీ పిల్లలతో మీరు సమయం గడపకుంటే, వారితో కలిసి ప్రార్థన చేయకుంటే, అలాగే వారికి దేవుని వాక్యము నేర్పించకుంటే, ఒక రీతిగా చెప్పాలంటే మన పిల్లలు అయినప్పటికీ వారిని ఒక రీతిగా చెప్పాలంటే శిక్షించడానికి హక్కు లేదు. ఎందుకంటే మనము కేవలం వారిని శిక్షిస్తూ వారిని ప్రేమించకుంటే, వారితో సమయం గడపకుంటే, అలా చేయడం అనేది సరైనది కాదు. లవ్ మస్ట్ బి ద బేసిస్ ఆఫ్ డిసిప్లిన్. మనం వారిని ప్రేమిస్తున్నాం కాబట్టే వారిని శిక్షిస్తున్నాం. ఆ ప్రేమనే శిక్షకు ఆధారంగా ఉండాలి. చిన్నపిల్లలకు చిన్ననాటి నుండే క్రమశిక్షణ అనేది నేర్పించాలి, డిసిప్లిన్ అనేది నేర్పించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే సమస్త జ్ఞానమునకు మూలమని సామెతల గ్రంథం 1:7 మనం చదువుతున్నాం. గనుక పిల్లలకు చిన్ననాటి నుండే, పెద్దగా అయిన తర్వాత ఏం చేయలేం, చిన్నప్పటి నుంచే వారిని మోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. చిన్నప్పటి నుంచే వారిని సరైన మార్గంలో నడిపించుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనము పిల్లల్ని సరి చేసినప్పుడు ఏదో కోపంతో చేయకుండా ప్రేమతో, అంటే వారికి చెప్పి చేయాలి. మేము అది ప్రయత్నం చేస్తాం. మా పాపకు చెప్పడం, నువ్వు ఇలా తప్పు చేసావు కాబట్టి ఇదిగో ఈ శిక్ష. ఏదో కోపంలో కొట్టేయడం కాదు, కోపంలో అనేయడం కాదు, వారికి చెప్పి చేస్తే వారికి అర్థమవుతుంది. అంతేగాని ఒకసారి డాడీ ఎప్పుడు కోపం అవుతాడో తెలియదు, మమ్మీ ఎప్పుడు కోపం అవుతాడో తెలియదు, ఎందుకు అవుతారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది పిల్లలు ఉంటారు, చాలా కుటుంబాలు ఉంటాయి. అలా ఉండకుండా మరి వారి మంచి కొరకు మనము వారిని క్రమశిక్షణ చేయాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణ చేయడం సులువైన విషయం కాదు. క్రమశిక్షణ గురించి సామెతల గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. ఉదాహరణకు 13వ అధ్యాయము సామెతలు 13:24 పిల్లలను క్రమశిక్షణ చేయాలని వాక్యం సెలవిస్తుంది. అయితే డిసిప్లిన్ చేయడం అనేది సులువైన విషయం కాదు. ఒకసారంట ఒక తల్లి తన కుమారుని శిక్షిస్తూ సరి చేస్తూ ఉంటే, డాడీ ఏమో న్యూస్ చూస్తున్నాడు, వార్తలు చూస్తున్నాడు. తను అంటుంది, భార్య ఏంటంటే నేను అప్పటి నుంచి చెప్తున్నాను మీరేం చెప్పట్లేదంటే, ఆయన సింపుల్ అన్నాడు, అరే మమ్మీ ఏం చెప్తుంది అది చేయరా అంటున్నాడు. అంటే తను ఏం ప్రయాసపడట్లేదు. మరియు పిల్లల్ని సరి చేయడం అనేది, శిక్షించడం అనేది, క్రమశిక్షణలో పెంచడం అనేది సులువైన విషయం కాదు. ఇట్ టేక్స్ ఎఫర్ట్స్. దాని కొరకు మనము సమయం వెచ్చించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. అది చాలామంది పేరెంట్స్కి సమయం లేదు ఈ రోజుల్లో. చాలామంది ఆ సమయం తీసుకోవట్లేదు. అలా కాకుండా మనం వారిని క్రమశిక్షణలో పెంచాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఈ సాయంత్రకాల సమయంలో మరి ప్రభు మనకు చెబుతున్న విషయం ఏంటంటే, ప్రత్యేకంగా శామ్యూల్ నవ్యలకు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు చెబుతున్న విషయం ఏంటంటే, మన పిల్లలను దేవునికి వారి జీవితాలను సమర్పించుకునేటట్లు సహాయం చేస్తూ దేవుని ప్రేమించుటకు, ఇతరులను ప్రేమించుటకు వారికి బోధించాల్సిన అవసరం ఉంది. ఎలా జరుగుతుందంటే, దేవుడు మనతో ఎలాంటి సంబంధం అయితే కలిగి ఉన్నాడో మనము మన పిల్లలతో అలాంటి సంబంధం కలిగి ఉండాలి. దేవుడు ఏ రీతిగా అయితే మనల్ని శిక్షిస్తూ ప్రేమిస్తాడో మన పిల్లల్ని కూడా అదే రీతిగా శిక్షిస్తూ ప్రేమించాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఒక బాలుడు
తన అమ్మమ్మ గారితో అంటున్నాడట, అమ్మమ్మ నువ్వు వచ్చు దేవునిలా ఉన్నావని. ఆమె చాలా సంతోషపడ్డది. నేను దేవునిలా ఉన్నానంటే నాలో ఏ మంచి చూశాడో నా మనవడు అని చెప్పేసి, ఏ రీతిగా నేను దేవునిలా ఉన్నానంటే, ఒక రీతిగా దేవుడు నిత్యుడు అని బైబిల్ చెప్తుంది కదా, సో దేవునికి చాలా ఇండ్లు ఉన్నాయి, నువ్వు కూడా ముసలిదానివి అని చెప్పేసి అన్నాడంటే. అయ్యో ఇదా అనుకుంటు. ఒకవేళ పిల్లలు మనని చూసినప్పుడు మనకు దేవునికి మధ్యలో అదే పోలిక ఉందంటే లాభం లేదు. మనం కొంచెం ఎదగాల్సిన అవసరం ఉంది, మనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు మనని చూసినప్పుడు క్రీస్తును చూడాలి. ఈనోక్, శామ్యుయల్, నవ్యాలను చూసినప్పుడు క్రీస్తును చూడాలి, క్రీస్తుని ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది. అది దేవుని యొక్క కోరిక, అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభు మనతో ప్రత్యేకంగా శామ్యుయల్, నవ్యాలతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మన పరలోకపు తండ్రి మనతో ఎలాంటి సంబంధం అయితే కలిగి ఉన్నాడో మనము మన పిల్లలతో అలాగే వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇది మన సొంత శక్తితో సాధ్యం కాదు, కేవలము పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారానే మనం చేయగలం. మీలో కొంతమంది కూర్చున్నవారు, ఇక్కడ కూర్చున్నవారు అనుకోవచ్చు, అయ్యో నా పిల్లలు పెద్దగా అయిపోయారు, నేను వారిని పెంచాల్సిన రీతిగా పెంచలేదు, కొన్ని తప్పులు చేశాను. పర్వాలేదు, ఈ రాత్రి మన జీవితాలను దేవుని సమర్పించుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమించి మరి ఇతరులకైనా సహాయపడడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. కనుక ఈ సాయంత్రకాల సమయంలో మరి శామ్యుయల్, నవ్యాలను నేను ప్రోత్సహిస్తున్నాను, ఇక్కడున్న తల్లిదండ్రులందరినీ ప్రోత్సహిస్తున్నాను. నా యొక్క ప్రార్థన అటి కృప దేవాది దేవుడు మనందరికి దయచేయునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలవర్షులైతే ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలవర్షులైతే ప్రార్థన చేసుకుందాం. సమయంలో పాస్టర్ జాన్ గారు ప్రార్థనలో నడిపిస్తుండగా మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవిస్తాము. వాక్య పరిచయ కొరకు ప్రార్థన చేస్తాము. కనికరం కలిగిన మహా గొప్ప తండ్రి, సైన్యములకు అధిపతి అనే యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి, నీ ప్రియ బిడ్డలతో, మా అందరితో, దైవ సేవకుల నుండి మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవును ప్రభువా, నీ స్వారూప్యములో, నీ ప్రేమలో, నీ కృపలో బిడ్డలను పెంచే అటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని దేవా, నీ వాక్యానుసారంగా అయ్యా, నీ చిత్తానుసారంగా మీరు మాకు బహుమానంగా ఇచ్చిన అయ్యా బిడ్డలను పెంచే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను. భయభక్తుల్లో అయ్యా, వాక్యములో, నీ ప్రేమలో అయ్యా, నీ చిత్తములో, నీ ప్రణాళికలో, నీ స్వారూప్యములో నీ బిడ్డలు మీరు మాకు ఇచ్చిన బహుమానంగా ఇచ్చిన బిడ్డలను పెంచుటకును కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రాముఖ్యంగా శామ్యుయల్, నవ్యాలకు ఇచ్చినటువంటి అయ్యా కుమారుని బట్టి నీకు వందనాలు, ఈనోషుని బట్టి వందనికి అనుగ్రహించబడును గాక. నీ బిడ్డలు క్షేమముగా ఉందురు గాక. నీ బిడ్డలు నీ ప్రణాళికలో, నీ చిత్తములో దినము అభివృద్ధి చెందుదురు గాక. దేవా, వారిని దీవించి ఆశీర్వదించి ఇక్కడ ఉన్నటువంటి అయా తల్లిదండ్రులుగా పిలువబడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. బిడ్డలుగా పిలువబడుతున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నా. సియోనులో నుండి యెహోవా మిమ్మలను ఆశీర్వదించును గాక. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు గాక అనే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. థాంక్యూ పాస్టర్ గారు. ఈ సమయంలో దయచేసి కుటుంబస్తులందరూ కూడా పైకి వచ్చినట్లయితే కేక్ కటింగ్ ఉంది. శామ్యుయల్, నవ్య, అలాగే శామ్యుయల్ తల్లిదండ్రులు ఎమాన్యుయల్ గారు, సాకా పాల్ గారు నడిపించవలసిన కోరుచున్నాను. దయచేసి అందులో దయచేసి రండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పైకి రావాల్సిన కోరుచున్నాను. త్వరగా రావాల్సిందిగా పిల్లలాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్. ఎంతో విశ్వాసము కలిగినది మా కుటుంబం. మేము 5 సంతానం, 3 కుమారులు, మా తల్లిదండ్రులకు 3 కుమారులు, 2 కుమార్తెలు. మా అక్క, తర్వాత నేను, తర్వాత మా చెల్లి, తర్వాత వీడి తాతయ్య
గమనేలు, తర్వాత సుదర్శన్ అక్కడే ఉన్నారు. మొత్తం 5 సంతానం మా తల్లిదండ్రులకు చేయించి మరి పాటలు పాడేటువంటి గొప్ప స్థితిని ఇచ్చారు. గమనేలు కూడా దైవభక్తిలో పెరగటానికి మరి ఈ రీతిగా పెరగటానికి మా తల్లి చేసినటువంటి ప్రార్థన ఇప్పటికీ సజీవురాలుగా ఉన్నారు. దూరం చేత రాలేకపోయారు ఇక్కడికి. మా తల్లి గారు తీసుకురావాలనుకున్నాం, కానీ ఈ దూర ప్రయాణం వృద్ధాప్య కాలం కష్టమవుతుందని చెప్పి తీసుకురాకపోయి ఈ రోజున ఇంత ఘనమైనటువంటి స్థితిలో బిడ్డలను దీవించడానికి, ఈ రీతిగా ఆశీర్వదించడానికి గల కారణం దేవుని సన్నిధిలో తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన. మా కొరకు మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు, మా తల్లి ప్రార్థన చేసింది. అలాగే మా పిల్లలకు కొరకు, వారికి ఇచ్చిన పిల్లల కొరకు వారు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈ సాయంకాల సమయమందు ఇదిగో నీ కుమారుడు సమయలను నవ్యాను ప్రేమించి మీరు ఇచ్చిన కుమారుని బట్టి ఈయనను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. గతించిన కాలం అంతటిలో నీ మెండైన కృప బిడ్డ పట్ల మీరు చూపి మీ జీవ కిరీటమును దయా కిరీటమును ధరింపజేసి మరొక నూతన సంవత్సరమని దయా కిరీటమును ప్రభువా బిడ్డపై ధరింపచేస్తున్నందుకే నేను స్తుతిస్తూ ఈ ఘనమైనటువంటి కార్యక్రమాన్ని, ఈయన ఘనపరిచిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుండగా ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు ఎంతో మహిమకరముగా మీరు జరిగింపజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంతోషదైన కార్యక్రమంలో ఏకీభవించిన మా కుటుంబీకులు, బంధువులు, రక్త సంబంధికులు, అలాగే నాయన ఇదిగోని కుమార్ నైనా మా యొక్క కుటుంబీకులందరిని బట్టి, కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి దైవ సేవకుని స్తుతిస్తూ ఉన్నాము. ఈ సమయంలో నూతన సంవత్సరం యొక్క కేకును కట్ చేయించుండగా నీ ఆశీర్వాదములు దయచేసి మహిమ పొందమని యేసు నామమును బట్టి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నవ్వే వాళ్ళ యొక్క తండ్రి గారు, తల్లిదండ్రులు, ఆ తండ్రి గారు మా యొక్క బామ్మర్ది గారు, మరి ఈ రీతిగా మా కుటుంబంలో ఆ కుమారుని ఇవ్వటం, ఆ కుమార్తెని ఇవ్వటం, ఈ రీతిగా ప్రభు చూపినటువంటి కృప, రాజుగారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఆ సమయంలో కేక్ కట్ చేద్దాం. అన్న ఎన్ని గట్టిగా ఉందో చూడు, కింద ఊగుతుంది. ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈయనకు బట్టి వందనాలు. గత సంవత్సరం అంతా కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డ ఇదిగో కేక్ కట్ చేస్తుండగా ప్రభా ఈ బిడ్డను దీవించి ఆస్వాదించి తన జీవితంలో అనేకమైన తీపి అనుభవాలని మీరు అనుగ్రహించండి. అవును, జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు కూడా ఉంటాయి. చేత అనుభవాల గుండా వెళ్ళినప్పటికీ మారను మధురంగా మార్చిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ బిడ్డ యొక్క జీవితంలో అనేకమైన ఇలాంటి మరి మధురమైన సమయాలను మీరు అనుగ్రహించి ఆస్వాదించి మహిమ పొందమని యేసు నామములో వేడుకొంటున్నాం మా తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ముందుకు రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మా మనవడు గారి యొక్క మరి యొక్క ఫస్ట్ సెలబ్రేషన్కి వచ్చినటువంటి బంధుమిత్రాదులకు, మరి సంఘ సభ్యులకు, మరి దైవ సేవకులు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు మా జీవితంలో మరి ఊహించని రీతిగా అనేకమైన మేలు చేశాడని మీ ముందు నేను సాక్ష్యం చెప్తున్నాను.
ఎందుకంటే మేము హైదరాబాద్ వచ్చి ఇంచుమించు 30 సంవత్సరాలు అయింది. మరి అనేకమైన సంవత్సరాలు కూడా చాలా బాధపడ్డాం. అనేకమైన మరణ పరిస్థితులు మమ్మల్ని వెంటాడినప్పటికీ కూడా వారి దేవుల్లో కొనసాగుతూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకున్నప్పుడు ప్రతి సమస్యలను దేవుడు మమ్మల్ని విడిపించాడు. మరి ప్రాంతంలో ఒక నూతనమైన గృహాన్ని కట్టుకోవడానికి సహాయం చేశాడు. మరి బిడ్డలు చదివించుకోవడానికి, బిడ్డల వివాహము చేయడానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి దినాన మరి మనవడు గారితో ఆటలాడుకోవడానికి, ఈ ఫంక్షన్ చేయడానికి అసలు నా కన్నులు చాలా దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తాను. ఇంతవరకు అసలు ఎప్పుడో నా జీవితము ముగిసిపోవాల్సిన సమయం, అటువంటి సమయంలో ప్రతి పరిస్థితులను కూడా దేవుడు నన్ను లేవనెత్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మరి బిడ్డల విషయంలో అన్ని విషయాల్లో కూడా, అలాగే పెద్ద కుమారుడు మరి చేస్తున్న పరిచర్య, కొన్ని వేల మంది బిడ్డ యొక్క పాటలు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. మరి అతి చిన్న వయసులో దేవుడు మరి చక్కని పాటలు రాయడానికి, మరి మ్యూజిక్ చేయడానికి దేవుడు మా కుటుంబంలో ఆ బిడ్డను సేవ పరిచర్యలో వాడుకుంటున్నాడు. కనుక అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మరి దినము మేము సంతోషంగా ఈ కార్యక్రమం చేసుకోవడానికి దేవుని యొక్క కృపని మరొకసారి నేను ఎంతగానో నమ్ముతున్నాను. కనుక మరి వచ్చిన మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ కూడా మరి ప్రేమ విందు సిద్ధపాటు చేస్తాం. ఎవరు కూడా మరి తినకుండా వెళ్ళొద్దు. అందరూ కూడా సమృద్ధిగా తిని మరి బిడ్డను దీవించి ఆశ్రయించి మా కొరకు ప్రార్థించాలని, మా కొరకు ప్రార్థించి దీవించి ఆశీర్వదించి వెళ్ళాలని ప్రభు పేట మీకు విజ్ఞాపన చేస్తున్నాను. చక్కటి సాక్ష్యాన్ని ప్రభు మహిమార్థమై పంచుకున్నారు. మరి దేవుడు అద్భుతంగా వీరిని కుటుంబాన్ని హైదరాబాద్ మహానగరానికి నడిపించి చక్కటి గృహాన్ని ఇచ్చాడు, చక్కటి బిడ్డల్ని ఇచ్చారు వివాహం విషయంలో, అలాగే కుమారుడు పుట్టడం విషయంలో. ఈరోజు ఘనంగా ప్రభు మహిమార్థమై ఈ యొక్క ప్రోగ్రాం జరిగింది. అందుని బట్టి చేతులైతే హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని తలవంచులైతే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ గొప్ప దేవ, మీ ప్రశస్తమైన నామానికి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. శామ్యుల్ నవ్యలను ప్రేమించి వారికి అనుగ్రహించిన చక్కటి కుమారుని ఈనోక్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, అవును, హానోకు ఏ రీతిగా అయితే ప్రభువా జీవితాంతము మీతో నడిచాడో అదే రీతిగా ఈ కుమారుడు మీతో నడుచుటకు కృపను అనుగ్రహించండి. ప్రభువా, కావలసిన కృపను సమృద్ధిగా అనుగ్రహించండి. కావలసిన జ్ఞానాన్ని, శక్తిని, ఓపికను, సహనాన్ని దయచండి. ఈ రెండు కుటుంబాలని కూడా మీరే దీవించి ఆశీర్వదించి ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడేయుని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. కలవాలనుకున్న వారు వచ్చి కలవచ్చు, లేదా మీరు భోజనం చేసిన తర్వాత కలవాలనుకున్నా నో ప్రాబ్లం. సో శామ్యుల్ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ ఇస్తాను. ప్రభునామలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నా బంధుమిత్రులకు, నా యొక్క స్నేహితులకు, వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో అలాగే ఇంతవరకు మళ్ళీ మొదటి నుంచి ఇక్కడ దాకా ఉండి అలాగే నా కొడుకు మా యొక్క ఇనోగ్ని ఆశీర్వదించి అలాగే మీ యొక్క వాల్యుబుల్ టైంని మా కోసం వాళ్ళు స్పెండ్ చేశారు. దాన్ని బట్టి ఎంతో మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వచ్చిన అందరికీ ప్రేమ విందు మేము ఏర్పాటు చేసాం. దయచేసి దాన్ని దీవిస్తున్నాము, దీవిస్తున్నాము, మేము దీవిస్తున్నాము, యేసు నామములో దీవిస్తున్నాము. సామెల్ తమ్ముల్ని దీవిస్తున్నాము, ఆరోగ్యంగా ఉండాలని దీవిస్తున్నాము, పాటలు బాగా రాయాలని దీవిస్తున్నాము, మ్యూజిక్ బాగా చేయాలని దీవిస్తున్నాము. ఈరోజు బాబును దీవిస్తున్నాము, ఆరోగ్యంగా ఉండాలని దీవిస్తున్నాము, క్షేమంగా ఉండాలని దీవిస్తున్నాము, పైకి ఎదగాలని దీవిస్తున్నాము.
స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మై మరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా వేదనందు నా గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా, నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్నా, నీ ప్రేమకై కరుణించినావు, నన్ను పిలిచినావు, గమనించినావు, ఘనపరచినావు, నీవేగ దేవా నా ఊపిరి. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, యేసయ్యా. నా జీవితాన ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించెనే, ప్రతి
ప్రతికూలమైనా ఏ ప్రళయమైనా ప్రణుతింతు నిన్నే నా యేసయ్యా. విలువైన ప్రేమ కనపరచినావు, బలపరచి నన్ను గెలిపించినావు. నీవేగదేవా నా ఊపిరి. తానన తానన తననననననన తానన తానన తనననననన తానన తనననననన తానన తానన తనననననన. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మై మరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. తానన తానన తనననననన తానన తానన తనననననన తానన తానన తనననననన తానన తానన తనననననన తానన తనననననన. నీ ప్రేమలో ప్రయాణమే, నీ బాటలో ప్రభా